చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అభ్యర్థుల లెక్కలు కొలిక్కి వస్తున్నాయి. ఇప్పటికే 99 మందితో టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన పరిస్థితి. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? సంబంధించిన ఒక ముఖ చిత్రం అయితే ఆవిష్కృతమవుతా ఉంది. ఇప్పటికే వైసీపీ 65 మంది ఎమ్మెల్యేలని కొంతమంది మార్చడం కానీ, కొంతమంది కొత్త వాళ్ళని పెట్టుకోవడం కానీ, పాత వాళ్ళని స్థానచలనం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలతోటి 65 మంది ఎమ్మెల్యేలను మార్చుకుంది. 65 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ ప్రకటించింది. అంటే దాదాపు 3వ వంతు స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. ఇప్పుడు టీడీపీ జనసేన 99 మంది, అంటే జనసేనకు ఇంకొక 19 స్థానాలు కూడా ఇచ్చేశారు. ఆ సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకొస్తుంది. అంటే టోటల్గా 118 స్థానాలకు సంబంధించి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను సిద్ధం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నియోజకవర్గాలు కూడా సిద్ధం చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. అంటే వైసీపీ ఎక్కడ పోటీ చేయబోతుంది, టీడీపీ తరఫున అక్కడ ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది క్లారిటీ వస్తూ ఉంది. ఇప్పటికే 5 జాబితాలతోటి వైసీపీ ఈ 65 మంది ఎమ్మెల్యేలను అలాగే 16 మంది ఎంపీలను ప్రకటించుకుంది. ఇప్పుడు టీడీపీ ఇవాళ జనసేనతో కలిసి తాను పోటీ చేయబోయే సీట్లను ప్రకటించి మొత్తం 94 సీట్లలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయం గురించి చంద్రబాబు నాయుడు సోదాహరణంగా వివరించారు. మొత్తం అనుభవాన్ని అలాగే పార్టీకి లాయల్గా ఉండే వాళ్ళని అలాగే జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల సామాజిక సమీకరణలో వస్తున్న మార్పులను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కూర్పు చేసినట్టు చెప్తా ఉన్నారు. జనసేనకు టీడీపీకి పొత్తు కారణంగా కొంతమంది సీనియర్లు సీటు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా సవివరమైన గౌరవప్రదమైన స్థానం ఇస్తాము ప్రభుత్వం ఏర్పడినాక అని కూడా చెప్పుకొచ్చారు. సీనియర్ల పేర్లు టీడీపీ జాబితాలో లేకపోవడమే ఆశ్చర్యం కలిగించింది. దేవినేని ఉమా మంత్రిగా పనిచేశారు, ఆయన పేరు మొదటి జాబితాలో లేదు. అలాగే గురిజాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎరపతినేని శ్రీనివాసరావు పేరు కూడా ఈసారి జాబితాలో లేదు. అలాగే చింతమనేని ప్రభాకర్ పేరు కూడా ఈ జాబితాలో రాలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి కీలక నాయకుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా ఈ జాబితాలో లేదు. అంటే ఆచితూచి వ్యవహరిస్తుంది టీడీపీ అనేది అర్థమవుతోంది. సీనియర్లు అయినప్పటికీ కూడా గెలుపు గుర్రాలు కానీ వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు అనే నిర్ణయాన్ని టీడీపీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే వీళ్ళు ఇంత సీనియర్లు అయినప్పటికీ కూడా మొదటి జాబితాలో పేరు రాలేదు. వాళ్ళ ప్లేసుల్లో వేరే వాళ్ళని పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు మైలవరం తీసుకుంటే దేవినేని ఉమా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. దేవినేని ఉమా ప్లేస్లో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కోసం ఆ సీటును ఆపినట్టుగా తెలుస్తూ ఉంది. అదే జరిగితే దేవినేని ఉమాకు ఎక్కడ ప్లేస్ ఇవ్వాలి అనే చర్చ కూడా పార్టీలో సుదీర్ఘంగా నడుస్తూ ఉంది. దేవినేని ఉమాని పెరంలూరు నుంచి పోటీ చేయించాలా, లేకపోతే మరొక ప్లేస్లో పోటీ చేయించాలా, లేకపోతే ఆయన పక్కన పెట్టాలనే చర్చ పార్టీలో నడుస్తుంది. అందుకోసమే ఆ సీటును ప్రకటించలేదు, ఆయనకు సీటును ప్రకటించలేదు. అలాగే ఇక్కడ ఎర్రపతినేని విషయంలోకి వచ్చినప్పటికీ ఆశ్చర్యకరంగా ఉంది. ఎర్రపతినేని శ్రీనివాసరావు సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పార్టీకి జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడిగా ఉన్నారు. ఆయన సీటు తొలి జాబితాలో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆయన పేరు కూడా పక్కన పెట్టారు. అదే నియోజకవర్గం నుంచి గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి త్వరలో టీడీపీలో చేరతారని చెబుతా ఉన్నారు. టీడీపీలో ఆయన కనుక చేరితే ఆ సీటును ఆయనకి ఇవ్వడం కోసమే ఎరపతినేని ప్రకటించకుండా ఉన్నారా, లేకపోతే జంగా కృష్ణమూర్తి చేరిన తర్వాత మళ్ళీ సామాజిక సమీకరణలు సామాజిక కూడికలు తీసివేతలని లెక్కేసుకున్న తర్వాత ఎరపతినేనికి ఇస్తారా సీటు లేదా అనేది చూడాల్సింది. ఒక పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఎరపతినేని శ్రీనివాసరావు నసరాపేట నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా నడుస్తుంది. నసరాపేటలో చదవలవాడ అరవింద్ బాబు ఎప్పటి నుంచో ఇన్ఛార్జిగా ఉన్నారు. పోయినసారి ఎలక్షన్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే ఈసారి నసరాపేట సీట్ను ఆషామాషిగా వదులుకోకుండా గట్టి ఫైట్ ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. అందుకోసం ఎరపతినేని నసరాపేటకు షిఫ్ట్ చేసి గురిజాల్లో జంగా కృష్ణమూర్తిని పోటీ చేయించడం ద్వారా బీసీ కాంబినేషన్ను గురిజాల్లో పల్నాడులో పెట్టినట్టు అవుతుందనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నసరాపేట పార్లమెంట్ సీటుని మాజీ మంత్రి అనిల్కి వైసీపీ ఇచ్చింది. అనిల్ నసరాపేట వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. బీసీలలో ఐక్యత రాగం వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా యాదవులు దాదాపు నసరాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే కానీ పల్నాడు జిల్లాలో అయితే కానీ 1,30,000-1,35,000 మంది యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నాయి. ఆ ఓటర్లందరూ కూడా పోలరైజేషన్ అవుతున్నారు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో టీడీపీ జంగా కృష్ణమూర్తి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, బీసీ నాయకుడిగా గట్టి పట్టున్న నాయకుడు. ఆయన గతంలో కార్మిక సంఘాల్లో కూడా పనిచేసి ఉన్నారు. గురిజాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గతంలో పోటీ చేసి గెలిచి ఉన్నారు. కాబట్టి ఆయనకు అక్కడ ఇవ్వడం ద్వారా మొత్తం జిల్లా మొత్తం ఆయన ప్రభావాన్ని చూసి దాన్ని పార్టీకి ఉపయోగించుకోవడానికి వీలుంటుంది అనే ఉద్దేశంతో ఆ కసరత్తు చేస్తున్నట్టు తెలుసుకుంది. అందుకోసమే ఎరపతినేని శ్రీనివాసరావు పేరును గురిజాల సీటు విషయంలో పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా పోటీ చేసినప్పుడల్లా ఆయన ఓడిపోతూ వస్తూ ఉన్నారు.
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఈసారి కూడా ఆయన పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న మీద అనేక సర్వేలు కూడా పార్టీ చేసుకుంది. సర్వేలన్నీ కూడా సానుకూలంగా లేవనే అర్థం వచ్చేలాగా ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరును టీడీపీ పక్కన పెట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితులు చూసుకుంటే టీడీపీకి ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన ఎలక్షన్లు. టీడీపీ ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు ఏజ్ 70 సంవత్సరాలకు దగ్గర పడింది. ఆ పార్టీ నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా ఈసారి తన పార్టీని సముచితమైన సంఖ్యలో సముచితమైన రీతిలో సీట్లను సాధించుకోకపోతే ఆయన పార్టీ కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ బేషరతుగా అంటే షరతులేవి పెట్టకుండా రాష్ట్రంలో ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండడం కోసం నేను ప్రయత్నం చేస్తాను అని ప్రకటించారు. అంటే ఆయన ఒంటరిగా పోరాడడానికి సిద్ధంగా లేరు అనేది ఆ రోజే స్పష్టమైంది. 2022 మార్చిలో పార్టీ ఆవిర్భావ సభలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు స్కిల్ క్యాంప్లో అరెస్ట్ కావడం, ఆయన రాజమండ్రి జైల్లో ఉండటం, ఆ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడే తాను టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన బీజేపీ విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ పార్టీకి సమాచారం కూడా ఇవ్వకుండా టీడీపీతో కలిసిపోయారు. అంటే ఈ రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికలు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని సృష్టించాయి. అందుకోసం ఇటు టీడీపీ రాజీ పడింది, అటు జనసేన రాజీ పడింది. ఇద్దరు కూడా సీట్ల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు. హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు దగ్గర వ్యక్తి, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అనేక శాఖలు నిర్వహించిన హరిరామ జోగయ్య లాంటి వ్యక్తి 70 సీట్లు తీసుకోవాలి, జనసేన 60 సీట్లు తీసుకోవాలి, ముఖ్యమంత్రి పదవిలో భాగం తీసుకోవాలని అనేక సార్లు బహిరంగ లేఖలు రాసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన బలాన్ని తాను గుర్తించారు. తాను ఏ స్థాయిలో సీట్లు తీసుకుంటే వాటిలో ఎన్ని గెలవగలనే విషయాన్ని ఆయన స్పష్టత ఉంది. అందుకోసమే మొత్తం 175 సీట్లలో 175 సీట్లలో 24 అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఆయన పరిమితం అయ్యారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేవలం 3 పార్లమెంట్ సీట్లకు మాత్రమే జనసేన పరిమితం అవుతుంది. 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీ ఈసారి ఈ పరిమితమైన సంఖ్యకే పోటీ పడడానికి అభ్యర్థులు సిద్ధం చేసుకోవడానికి కారణాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సీట్లలో పోటీ చేయడం అనేది ముఖ్యం కాదు, సీట్లో గెలిచే సీట్లు సక్సెస్ రేట్ ఎంత అనేది ముఖ్యం. కాబట్టి నేను పోటీ చేసిన సీట్లలో సక్సెస్ రేట్ నాకు కావాలి, 90% సక్సెస్ రేట్ ఉండాలి అన్నారు. అంటే 24 సీట్లు ఆయన 90% సీట్లను గెలవాలనుకుంటున్నారు. ఆ 94 సీట్లు ఏవైతే 90% సీట్లు ఏవైతే అవుతాయో ఆ సీట్లను మాత్రమే ఆయన ఎన్నుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసమే ఆయన ఈ 24 సీట్లలో కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకొని అభ్యర్థులను పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఈ జనసేన బలం అనేది కేంద్రీకృతమైంది. కాబట్టి ఆ జిల్లాల్లోనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రకటించిన సీట్లో కూడా తెనాల్లో నాదెండ్ల మనోహరు, నెల్లిమర్లలో లోక మాధవి పేర్లు మినహాయిస్తే మిగతా 3 సీట్లు కూడా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో ఉంటూ సినిమాల నుంచి రాజకీయాల మీద ఆపేక్షతోటి కోరికతోటి ఆయన ఇక్కడికి వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నారు. కానీ ఆయనకి పట్టు దొరకడం లేదు. పోయినసారి ఎన్నికల్లో దాదాపు 7-7.5% ఓట్లు వచ్చాయి. ఈసారి అది 15-16% దాడుతుంది. ఆయన పొత్తుతోటి టీడీపీ కూడా లాభపడుతుంది. టీడీపీ జనసేన పొత్తు ఫలిస్తుంది. ఈ కూటమి అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంకెల కోసమో సంఖ్యల కోసమో చూసుకొని ఎక్కువ సీట్లను కావాలని తీసుకోవడం ద్వారా ఎక్కువ సీట్లను తీసుకొని వాటిలో ఓడిపోయి అవతల పార్టీకి అంటే వైసీపీకి విజయాన్ని అందించడమో, వైసీపీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యను పెంచడమో అనే చేసేదానికంటే కూడా ఎక్కడైతే బలం ఉందో అక్కడ బలం ఉన్న సీట్లు మాత్రమే తీసుకోవాలి, బలం లేని సీట్లను వదులుకోవాలి, అక్కడ ఉన్న పార్టీ నేతలకు నచ్చజెప్పుకోవాలనే ఉద్దేశంతో జనసేన ఉన్నట్టు తెలుస్తోంది. దానికోసమే మొదటి నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు అధికారికంగా ప్రకటించారో అంతకుముందు నుంచి కూడా టీడీపీ జనసేన ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి. పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ప్రకారం చూస్తే ఆయన 50 సీట్లు 60 సీట్లు అడిగే అవకాశం ఉంటుంది అనే చర్చలు జరిగాయి. ఒక దశలో ఆయన 70 సీట్లు అడుగుతున్నారని కూడా ఎందుకంటే టీడీపీకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సపోర్ట్ లేకపోతే టీడీపీ ఈసారి నెగ్గే పరిస్థితి ఉండదు, కనీసం పోటీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు వైసీపీకి. కాబట్టి జనసేన అవసరం టీడీపీకి ఉంది. కాబట్టి ఆ అవసరాన్ని గ్రహించి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే కోణంలో జగన్ను ఓడించే సాకుతోటి
పవన్ కళ్యాణ్ తన అవసరం ఉంది టీడీపీకి అనే కారణం చూపిస్తూ ఎక్కువ సీట్లు అడుగుతారనే ఒక చర్చ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం పరిణితి సాధించినట్టుగా తెలుస్తుంది. ఈ 10 ఏళ్ల రాజకీయ అనుభవంలో మాత్రం గెలిచే సీట్లు మాత్రమే ఎంచుకోవడం ద్వారా ప్రత్యర్థికి తాను విజయానికి అవకాశంగా మారకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 24 సీట్లు అనేది జనసేనకు తక్కువే అనే వాదన ఉన్నప్పటికీ కానీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన సంతృప్తి స్థాయిలో ఉన్నారు. 24 సీట్లలో 90% సీట్లు మనం గెలిస్తే ఖచ్చితంగా మిగతా సీట్లలో ఈ ఏదైతే మ్యాజిక్ మార్కు కావాల్సి ఉంటుందో 90 సీట్లు, ఆ 90 సీట్లను టీడీపీ జనసేన కలిసి గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు 118 సీట్లలో టీడీపీకి పోను, ఈ 24 సీట్లు జనసేనకు పోను, ఇంకా 57 సీట్లను ఈ పార్టీ టీడీపీ బీజేపీతో పంచుకోవాల్సి ఉంటుంది. అంటే జనసేనకి ఇవ్వాల్సిన 24 సీట్లు సంగతి అయిపోయింది. ఇక మిగిలిన 57 సీట్లు, ఈ 57 సీట్లు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనే చర్చ నడుస్తుంది. బీజేపీకి 9 లేక 8 సీట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. అసలు మొత్తం చూస్తే ఈ ఎపిసోడ్లో బీజేపీ పాత్ర ఇంకా ఈ కూటమిలో ఉందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 15 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు, అర్ధరాత్రి పూట అమిత్ షాని కలిసి వచ్చారు, నడ్డాతో మాట్లాడొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ లాంటి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇది నువ్వా నేనా అన్నట్టుగా టీడీపీకి, వైసీపీకి, జనసేనకు మధ్య పోటీ జరుగుతున్న పరిస్థితుల్లో తొందరగా అభ్యర్థులను తెముల్చుకొని ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వీళ్ళిద్దరు సిద్ధమైపోయారు. దాదాపు 100-120 సీట్లలో జనసేన టీడీపీ ఇప్పటికే అనేక సార్లు సమావేశాలై అనేక సార్లు భేటీ అయ్యి ఎవరు ఎక్కడ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అభ్యర్థుల విషయంలో కూడా మాటలు పంచుకున్నారు. అంటే ఉదాహరణకు తెనాల్లో నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం వల్ల జనసేనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అలాగే నెల్లిమర్లలో లోకం మాధవ్కి జనసేన సీటు ఇవ్వడం వల్ల అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయాన్ని టీడీపీ తన అభిప్రాయం చెప్పింది, జనసేన టీడీపీ అభ్యర్థి విషయంలో తన అభిప్రాయం చెప్పింది. అంటే కట్టుదిట్టంగా వీళ్ళ మధ్య కసరత్తు జరిగింది. ఇవాళ రేపు అంటే ఈ నెల 14వ తారీఖునే ఈ జాబితా రావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా మధ్యలో బీజేపీ నుంచి చంద్రబాబుకు పిలుపు రావడం, బీజేపీ ఆయన ఎన్డీఏలోకి ఆహ్వానించడం, లేకపోతే చంద్రబాబు ఎన్డీఏలోకి వెళ్ళడానికి సిద్ధపడటం, ఈ కార్యక్రమాల ద్వారా ఈ పెండింగ్ పడతా వచ్చింది ఈ జాబితా. అయితే ఇంకో పక్క జగన్ వాయువేగంతో వెళ్ళిపోతా ఉన్నారు జనంలోకి. ఆయన ఇప్పటికే సిద్ధం పేరుతోటి 3 భారీ బహిరంగ సభలు పెట్టారు. వైజాగ్, ఏలూరు, రాప్తాడు, రేపు 3వ తేదీన అద్దంకి నియోజకవర్గంలో జరగబోతోంది. ఈ సభలు అనేవి ఒక ఉత్సాహాన్ని వైసీపీకి ఇచ్చాయి. ఇక్కడైతేనేమో ఇక్కడ ఈ కూటమిలో అసలు అభ్యర్థులనే ప్రకటించలేదు, ఒక సభ లేదు, సమావేశం లేదు, నిస్తేజంగా మారిపోయింది ప్రధాన ప్రతిపక్ష కూటమి అనే ఒక అభిప్రాయము అటు టీడీపీ శ్రేణుల్లో ఇటు జనసేన శ్రేణుల్లో కూడా వ్యక్తం అవుతోంది. ఏంటి అంత స్థాయిలో వాళ్ళు సభ పెడతా ఉంటే వైసీపీ నాయకులు మనం కనీసంగా అభ్యర్థులు కూడా ప్రకటించుకోలేకపోతున్నాం. కనీసం మార్చడానికి అవకాశం లేని కొన్ని సీట్లు ఉంటాయి. ఉదాహరణ కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తాడు, మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తాడు, పొన్నూరులో ధూళిపాల నరేంద్ర పోటీ చేస్తాడు, వినుకొండలో జీవి ఆంజనేయులు పోటీ చేస్తాడు. ఇలాంటి సీట్లలో క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రకటించుకోలేకపోతున్నాము, ఎక్కడ లోపం ఉందనే ఒక చర్చ 2 పార్టీల కార్యకర్తల్లో జరుగుతుంది. బీజేపీ మీద కూడా సంశయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నాయకత్వంలో, టీడీపీ కేడర్లో బీజేపీ నిజంగా మనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుందా, లేకపోతే పొత్తు పేరుతోటి సీట్లు ప్రకటించకుండా చర్చలు సాగకుండా కాలయాపన చేయడం ద్వారా మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉందా అనే ఒక అభిప్రాయం కూడా ఈ 2 పార్టీల నేతల్లో జరుగుతోంది. ఎందుకంటే ఇంకొక 15 రోజుల్లో షెడ్యూల్ రాబోతోంది. మార్చి 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈరోజు 24 ఫిబ్రవరి, అంటే ఒక 15 రోజుల సమయం కూడా లేదు. ఈ 15 రోజుల సమయం లేని టైంలో కనీసం సగానికి పైగా సీట్లనైనా ప్రకటించుకొని ప్రచారంలోకి వెళ్ళకపోతే స్ట్రాంగ్గా ఉన్న ప్రభుత్వంలో ఉన్న వైసీపీని ఎలా ఢీకొట్టగలుగుతామనే అభిప్రాయము ఈ ప్రతిపక్ష శిబిరంలో ఉంది. అందుకోసమే ఈ నిన్న మొన్నటి వరకు కూడా, రాత్రి వరకు కూడా బీజేపీ నుంచి పిలుపు వస్తుంది పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో మాట్లాడతారు. అలాగే తర్వాత చంద్రబాబు కూడా వెళ్ళిన తర్వాత బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు ఇన్ని ఇవి అని నిర్ణయించుకున్న తర్వాత ఈ మొత్తం సీట్లను ప్రకటించాలని ఒక ఆలోచన చేశారు. కాకపోతే బీజేపీ నుంచి పిలుపు జాప్యం జరుగుతుంది. అది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా, లేకపోతే వాళ్ళు జాతీయ స్థాయిలో బిజీగా ఉండి పిలవట్లేదా అనేది క్లారిటీ లేదు. ఇక ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటే అసలుకే మోసం వస్తుంది, అసలుకే ఎసరు వస్తుందన్న ఆందోళనలోన టీడీపీ జనసేన అధ్యక్షులు ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత రాత్రి వాళ్ళు నిన్న సాయంత్రం పూట హుటాహుటిన అమరావతికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈరోజు ఈ లిస్టులు 2 లిస్టులు ప్రకటించారు. అంటే బీజేపీ ఇప్పుడు ఈ కూటమిలోకి వస్తుందా రాదా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో
చివరి నిమిషంలో ఏది ఏమైనా జరగవచ్చు. బీజేపీ మనసు మార్చుకుంటే ఈ కూటమి బయట నుంచే ఆ పార్టీ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఒక 57 సీట్లను మిగల్చడం ద్వారా, అలాగే ప్రకటించిన సీట్లు బీజేపీకి ఇవ్వడానికి అవకాశం ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లను టీడీపీ, జనసేన అలాగే విడిచిపెట్టాయి. ఉదాహరణకు వైజాగ్ నార్త్ అక్కడ విష్ణుకుమార్ రాజు గతంలో పోటీ చేశారు, ఆయన మళ్ళీ అక్కడ పోటీ చేయాలని చూస్తూ ఉన్నారు. అందుకే ఆ సీట్ను ఆయన కోసం వదిలారు. అలాగే కైకలూరు గతంలో బీజేపీ గెలిచిన 2014లో అలాంటి సీట్లు, అలాగే తాడేపల్లిగూడెం లాంటి సీట్లు కూడా గతంలో బీజేపీ పోటీ చేసి గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఎక్కడైతే గతంలో బీజేపీ పోటీ చేసి దాదాపుగా 2వ ప్లేస్లో ఉందో, ఎక్కడైతే బీజేపీ పోటీ చేసి గెలిచిందో అలాంటి సీట్లన్నింటినీ కూడా టీడీపీ ఇప్పుడు 57 సీట్లు ఏదైతే ప్రకటించకుండా పెండింగ్లో పెట్టిందో వాటిలో వదిలేసింది. అలాగే జనసేన కూడా బీజేపీ పోటీ చేసే సీట్లను అవి కూడా తనకు కావాలని అడగలేదు, కోరుకోలేదు. ఈ 57 సీట్లలో ఇప్పుడు బీజేపీ వస్తే కూటమిలోకి 8, 9 సీట్లు ఇస్తారు. అలాగే 5, 6 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. అందుకోసం టీడీపీ ఎంపీ సీట్ల జోలికి వెళ్ళలేదు. కేవలం ఈ 25 సీట్లలో 3 సీట్లు మాత్రమే జనసేనకి ఇస్తున్నారు కాబట్టి ఆ జనసేనకి ఇచ్చే సీట్లు 3 అని మాత్రమే చెప్పారు. కానీ ఆ 3 ఏవేవి అని కూడా టీడీపీ కానీ జనసేన కానీ ప్రకటించలేదు. ఇప్పుడైనా కానీ బీజేపీ ముందుకు వస్తుందా లేదా అనేది కూడా ఈ 2 పార్టీల్లో కూడా సందేహం ఉంది. అసలు బీజేపీ మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనే సందేహాలు కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు వద్దనే వాదన 2 పార్టీల్లో కూడా ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో, ఆప్షన్ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. పొత్తు కోసం నేను ఢిల్లీ పెద్దలతో చివాట్లు తిన్నానని కూడా పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం భీమవరంలో చెప్పిన విషయం మనం చూసాం. అంటే ఇదంతా కూడా ఇష్టంగా అయిష్టంగా ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ పొత్తులోకి వస్తుందా లేదా, ఈ సీట్ల ప్రకటన తర్వాత ఆ పార్టీ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూస్తే మనకు మొత్తం పిక్చర్ ఈ కూటమిలోకి బీజేపీ ఉంటుందా లేదనేది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. రైట్, అది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అభ్యర్థుల లెక్కలు కొలిక్కి వస్తున్నాయి. 99 మందితో టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించింది.